నమస్కారం మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా 33వ డివిజన్లోని పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 33వ డివిజన్ కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంత కుమారి అధ్యక్షతన వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సహకారంతో 33వ డివిజన్ అధ్యక్షులు పందేటి జేమ్స్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎస్కే నాగూర్ మరియు ఎక్స్ అఫీషియల్ నెంబర్ రషీదా నాగూర్, దగ్గుమాటి జయరాం రెడ్డి, కొట్టే శ్రీనివాసరావు, సచివాలయ కన్వీనర్లు కోట రాంబాబు, అజయ్ కుమార్, కాకుమాని ముంతాజ్ మరియు వైసీపీ కార్యకర్తలు, నాయకులు మరియు డివిజన్ ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారుగా 400 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
పేదోడి గుడిసెల్ల దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం రైతన్నకే నిండు ధైర్యం ఇచ్చినాది వైఎస్ వంశం పేదోడి గుడిసెల్ల దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం రైతన్నకే నిండు ధైర్యం ఇచ్చినాది వైఎస్ వంశం రాజసంలో మేటి తండ్రి గుణములతోటి త్యాగాలలో లేదు సాటి ఎడుగురి సందింటి వంశం అంటే అది నిరుపేదలాని చదివిటి ఆ రాజారెడ్డి నుండి రాజన్న జగనన్న మన కోసమే పాటు పడ్డారు చూడన్న పేదోడి గుడిసెల్ల దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం రైతన్నకే నిండు ధైర్యం ఇచ్చినది వైఎస్ వంశం రాజశేఖర రెడ్డి గారు 14వ వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఆయన చనిపోయి నిండు 13 సంవత్సరాలు అయిపోయి 14వ వసంతంలో అడుగుపెట్టిన ఆయన అంటే రోజులు గడిచే కొద్ది మరుపు సహజం అంటారు, కానీ రోజులు గడిచే కొద్ది ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ జననేత కొలువై ఉంది. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఇంతటి జనము ఇంతటి అభిమానంతో రావటము మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మనం ఎమ్మెల్యే అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ గారు కూడా వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని 300 మందికి ఈ రోజు అన్నదానం జరుగుతుంది. దీంట్లో పాలు పంచుకున్నందుకు వాళ్ళకి మా వార్డుకు వచ్చి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. రెడ్డి గారు అలాంటి నిస్వార్థపరుడు, ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని ఈ రోజు తనయుడు అతని బాటలోనే పయనిస్తూ మనందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. అట్లాగే కనీసం ఒకసారైనా సరే సంవత్సరంలో మనం కూడా నిస్వార్థపరంగా ఆయన్ని గుర్తుకు తెచ్చుకొని ఒక పని ఏదైనా సరే ఒక మనిషికి పక్క మనిషికి తోడ్పాటుతోటి ఒక సహాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ రోజు మన వాసన్న గారు మన రాజశేఖర రెడ్డి బొమ్మకి మెట్లు అనేవి ఫస్ట్ లో సరిగా ఇదిగాక కొంచెం మనం తీసేయడం జరిగింది. ఆ కారణాల వల్ల వాటిని ఇంకా మనం పెట్టలేకపోయాము. ఈ రోజు ఆయన్ని ఇట్లా జరుగుతుంది, ఏదైనా దండ వేయాలన్నా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అది మీరు ఒకరు గుర్తించి దాన్ని ఒకరు చూడండి అనగానే వెంటనే పిఏ గారికి చెప్పి దాన్ని స్టార్ట్ చేయండి వర్క్ అన్నందుకు నేను మన 33వ డివిజన్ 37వ డివిజన్ ప్రజల తరఫున ఆయనకి సర్వదా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకొని మాకు చేయూతనిస్తూ మాకు ముందు కూడా ఇట్లాగే రాబోయే ఎలక్షన్స్లో కూడా మనం అందరూ ఇట్లాగే కలిసికట్టు ఏ కార్యక్రమాల్లో అయితే ఇంత కలిసిగా చేసుకుంటున్నామో అట్లాగే రేపు ఎలక్షన్ అయినా కూడా ఇంత కలిసికట్టుతోటి తారతమ్యాలను వదిలిపెట్టి అందరూ మంచి మనస్సుతోటి మనం సహకారం అందించి ఆయనకు కూడా మన ఒంగోలు ఎమ్మెల్యే వాసన్నకి మరియు మన సీఎం గారు అయినటువంటి జగన్ గారికి మళ్ళీ అదే స్థానాన్ని మనం కట్టబెట్టాలని అధికమైన మెజార్టీ తోటి మళ్ళీ అధిష్టాన పీఠాన్ని అధిరోహించేలా వాళ్ళకి తోడ్పడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. 33, 37 సంవత్సరంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి చేసుకుంటున్న మన ప్రజానికానందరికీ, కార్యకర్తలకు, అభిమానులకి, మన కార్పొరేటర్ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మీడియా మిత్రులు కూడా ఎప్పుడు 300 నుంచి 400 మందికి అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తుంటాం. ఈ 14 సంవత్సరాల నుంచి ఆకుండా నిరంతరము చేస్తున్న అందుకు మనకు చేయూతీర్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే మన మిత్రుల బంధువులందరికీ నేను పూర్తి ఎల్లవేళ ఎప్పుడు నా సహకారం ఉంటుందని, నేను ఎల్లవేళ మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 33, 37 డివిజన్ కార్యకర్తల అభిమానులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరోసారి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, అలానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేదానికి మనందరి ఛాయశక్తుల కృషి చేస్తూ పనిచేసుకుందాం. కొన్ని చిన్న తారతమ్యాలు ఉన్న వాటన్నిటిని అవసరాన్ని కొద్ది పక్కన పెట్టి
అందరికి తోడ్పాటుకి మంచికి పనికొచ్చే విధంగా నడుద్దామని మనస్ఫూర్తిగా సెలవు. 18 సందర్భంగా 31వ డివిజన్లో ఘనంగా వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ పెద్దిరెడ్డి నియంత కుమారి, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పాల్గొన్నారు. అదే రీతిగా మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వార్డుకు సంబంధించిన ఈ 4 సంవత్సరంలో ఎంత అభివృద్ధి జరిగింది. 31వ డివిజన్లో నియంత కుమారి అధ్యక్షతన వచ్చే ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలిపించాలని 175 సీట్లు రావాలని కోరుకుంటున్నాము. అదే రీతిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక హామీ కూడా ఇచ్చి ఉన్నారు. ఈ బొమ్మకి సంబంధించిన వర్క్ను స్టార్ట్ చేయమని, దానికి కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి మా 33 డివిజన్ తరఫున మేము అభినందన తెలియజేస్తున్నాము. అంత మంచి వ్యక్తి మనసున్న మహారాజు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి. అదే రీతిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు మన పేద గుండెలో ఉన్నాడు. ఎందుకంటే ఆరోగ్య దాత, పేదల పక్షపాతి, 198 రైతు బంధువు అన్ని విషయంలో రాజశేఖర రెడ్డి ఈరోజు పార్టీలకి ఏ పార్టీ కూడా అన్ని పార్టీలు వారు గౌరవించే వ్యక్తి రాజశేఖర రెడ్డి వ్యక్తి మాత్రమే. ఇలాంటి రాజశేఖర రెడ్డి పుట్టబోడు కూడా. అందుకని అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బాటలో ప్రయాణిస్తూ అంతకంటే మంచి పనులు చేస్తూ ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆశ కూడా అదే, ప్రతి మనిషి గుండెల్లో ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఆశ కలిగి ఉన్నాడు. అందుకని వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిపిస్తామని, మళ్ళీ ముఖ్యమంత్రి స్థానాన్ని మేము 3వ డివిజన్ కార్పొరేటర్ నియంత కుమార్ గారు, భాస్కర్ రెడ్డి అన్న వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి వాసన్న, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, మేయర్ గారు, మన ఈ 2 వార్డులు కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. పోతే వైఎస్ఆర్ గారిని మామూలుగా ఎవరు మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన చేసిన మంచి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ మెయిన్. ఆరోగ్యశ్రీ అంటే ఒక పేదవాడికి హాస్పిటల్లో పోవాలంటే ఖర్చులు డబ్బులు ఉంటాయి కదా, అలాంటి పేదవాడిని కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి వైద్యం చేయించి రిటర్న్ మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించి, ఇది మన వైఎస్ఆర్ చేసిన మంచి కార్యక్రమం. 108 కానీ ఇలాంటి రైతు రుణమాఫీ కానీ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో దేవుడైన పడ్డాడు. అందుకని 14 సంవత్సరాలు అయినా సరే ఇవాళ చూసినటువంటి వైఎస్ఆర్ని అలాంటి ఈ కార్యక్రమాన్ని చేసిన అందరూ మన కార్యకర్తలందరికీ వైఎస్ఆర్ని ఇంటి పెట్టుకొని రేపు ఈ ఒంగోలు కాన్స్టిట్యున్సీ బాలినేని వాసన్న గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే స్ఫూర్తితో మనం దగ్గరుండి రేపు నెక్స్ట్ అత్యంత మెజార్టీతో గెలిపించవాలి. 39వ డివిజన్ వైసీపీ నాయకులు మరియు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోలి తిరుపతిరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్నో పథకాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నుదన్నుగా ఉన్నాడని, అంతేకాక వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 అడుగులు ముందుకు వేసి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయాడని అన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. అనంతరం స్థానికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ ఉర్దూ శేషయ్య, కన్వీనర్లు బషీర్, బాల, సైదులు, వెంకటరెడ్డి, అచ్చమ్మ, సరస్వతి, నాగరాజు, బాలసూరి, 39వ డివిజన్ యూత్ లీడర్ చెన్నారెడ్డి, భాష, బాలనాయుడు, భాస్కర్, డివిజన్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మనుషుల్లో మహానుభావుడు, భగవంత్ స్వరూపుడు, బడుగు బలహీన వర్గాల పేదవాళ్ళ పాలిట ఆరాధ్య దైవం. ఎంతోమంది గుండెల్లో భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు, భగవంతు రూపంతో కొలుసుకుంటున్న ఎంతోమంది పేదలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి పేదలకు ఎన్నో ఆరోగ్యశ్రీ అనేది ఒకటి తీసుకొని వచ్చి, ఆరోగ్యం బాగలేకపోతే ఒక తెల్ల కార్డు తీసుకొని వెళ్తే హాస్పిటల్కి వెళ్తే
హాస్పిటల్లో అనేక రకమైన వైద్యాలు చేసి వారిని మళ్ళీ హాస్పిటల్ నుంచి కింద ఇంటికి వెళ్ళేటప్పుడు ఛార్జీలు కూడా ఇచ్చి పంపించే ఒక మంచి మనసున్న మనిషి రాజశేఖర రెడ్డి గారు. అలాగనే కాకుండా అందరికి అప్పుడు విద్య అవసరమని, విద్య ప్రతి ఒక్కరు చదువుకోవాలని విద్యలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి ఎంతోమంది పేదలని చదువుకొని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళని మంచి ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టిన ఘనత ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఎందుకంటే ఒకటి, ప్రభుత్వం పరిపాలించే రాజు మంచోడైతే ఆ రాజ్యం మొత్తం బాగుంటుంది. రాజు అనేది మంచి ఉద్దేశంతో ప్రజలను ఆలోచిస్తే ఆ రాజ్యం బాగుంటుంది. కాబట్టి అలాగనే స్ఫూర్తితోటి సుదీర్ఘమైన పాదయాత్రలో ఆయన ప్రతి విషయాన్ని తెలుసుకొని ప్రజలకు ఏమవసరమో, ప్రజలకు ప్రభుత్వ పరంగా ఏమి చేయాలి అనేది ఒక అవగాహన చేసుకొని ప్రతి పేదవాడు బాగుండాలి, ఆకలి సాగులు అనేది నా ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని ఒక మంచి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆయన బాగు చేశాడు. అంతకుముందు ప్రభుత్వంలో ఎన్నో వచ్చినా కూడా కనీసం పేదవాళ్ళని పట్టించుకున్న పాపాన లేదు. అలాంటి పరిస్థితిలో ఒక పేదవాడు కూడా కన్నీళ్లు పెట్టకూడదని ప్రతి పేదవాడికి అన్ని విధాలా ఆదుకున్నవాడు. కాబట్టి ప్రతి పేదవాడి గుండెల్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కొలువై ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి చోట రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తూ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వారిని స్మరించుకుంటూ బాధపడుతున్నారు. అంటే ఆయన మీద ఉన్న ప్రేమ, మమకారం అనేది ప్రజల్లో ఎంత ఉందనేది ఈరోజు అర్థమవుతుంది. దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 2 అడుగులు ముందుకేసి ఇంకా ఇంకా అసలు సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి గ్రామ స్వరాజ్య దిశగా కూడా తీసుకొని వచ్చి హాస్పిటల్సే కాదు, విద్యలో కాదు, విదేశీ విద్యను కూడా ఈరోజు డెవలప్ చేసే విధంగా మొన్నే మన పేపర్లో చూసాము. గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులకి ఎన్ఆర్ఐ దీంట్లో వాళ్ళని పంపించి ఏ డబ్బు ఖర్చు లేకుండా వాళ్ళకి పేదవాళ్ళని ఈరోజు అబ్రాడ్ వెళ్ళి చదువుకునే విధంగా కూడా ఒక మంచి అవకాశం ప్రభుత్వ పరంగా చేశాడంటే రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తితోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే అడుగులు వేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారికి ఎంతైతే ఆదరణ ఇస్తున్నారో అంతకి మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇస్తున్నారంటే అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ చేసుకున్న పుణ్యము. జగన్మోహన్ రెడ్డి గారు మనలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం వల్లనే అది జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగనే ప్రకాశం జిల్లా టైగర్ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే స్ఫూర్తితోటి రాజశేఖర రెడ్డి గారంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, ఆయనకు ప్రాణం. ఆయన కళ్ళెమ్మటి నీళ్లు పెడతాడు ఆయన గురించి ఎప్పుడన్నా మాట్లాడుకునే విషయం చూస్తే. ఎందుకంటే అంత మంచి దగ్గరగా చూసిన వ్యక్తి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన గురించి ఏదైనా మాట్లాడుకొని ఆయన లేడనే విషయాన్ని కానీ ఆయన ఏదైనా ఇదంటే కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుంటాడు. అలాంటి మంచి మనసు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన స్ఫూర్తితోటి ప్రకాశం జిల్లాలో కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా ముందు వాళ్ళ తలుపు తీయటంతో ఏం కావాలమ్మా, ఏందమ్మా నీ కష్టం అని ఆ కష్టాన్ని తీర్చే ఒక మంచి నాయకుడు ప్రకాశం జిల్లాలో మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి వారికి అండగా మేము ఎప్పుడూ ఉంటాము. ప్రకాశం జిల్లాలో 8కి 8 సీట్లు రేపు రాబోయే 2024 ఎలక్షన్స్లో ప్రకాశం జిల్లాలో 8కి 8 సీట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేము బీసీ బడుగు బలహీన వర్గాల తరఫున మేము వాళ్ళని గెలిపించుకొని వారికి ప్రకాశం జిల్లా నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 8కి 8 సీట్లు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సంతనోదలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారు కూడా గడప గడపలో ఎంతో కష్టపడుతున్నారు. వారికి కూడా మంచి మెజార్టీతో మీరందరూ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న 106 నీటిపారుదల ప్రాజెక్టులపై నిర్లక్ష్యం తగదని ప్రకాశం జిల్లాకు జీవనాడులుగా ఉన్న వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను సత్వరం అభివృద్ధి చేయాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీన ఒంగోలులోని సిపిఐ కార్యాలయం హాలులో వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేత కామిపల్లి శ్రీనివాసరావు, నరసం గౌరవ అధ్యక్షురాలు టి అరుణ,
వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు మాగులూరు నాగేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు చిట్టెం వెంకటేశ్వర్లు, సుపరిపాలన వేదిక కార్యదర్శి నాగభూషణం, పౌర సమాజం కన్వీనర్ నరసింహారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. 2.5 లక్షల మంది ప్రజలకి త్రాగునీరు అందించే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో నా గేట్లు పడిపోతే ఆ 3వ గేట్ పూర్తిగా దెబ్బతింటే దాదాపు 13 నెలల నుంచి ఆ గేటు మరమ్మతులు చేయలేని పరిస్థితి, ఆ గేట్ని పునరుద్ధరించలేని పరిస్థితి, కేవలం 2.5 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఇంత అధ్వానంగా నీటిపారుదల ప్రాజెక్టుని అశ్రద్ధతో కొనసాగిస్తున్న ప్రభుత్వం నేడున్న ప్రభుత్వం. ఒకవైపున 10 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పు చేసాం, 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి నేరుగా డబ్బుని నగదు రూపంలో వాళ్ళ అకౌంట్లో వేశాం అని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం అందులో 3వ వంతు ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న 106 నీటిపారుదల ప్రాజెక్టుని పూర్తి చేసుకోగలుగుతాం. ఒకసారి ప్రాజెక్టులు పూర్తయితే కోట్లాది మంది రైతులకి ఆదాయాలు పెరుగుతాయి, సంపద పెరుగుద్ది, అభివృద్ధి పెరుగుద్ది, ఉపాధి పెరుగుద్ది. ఇంతకన్నా గొప్ప సంక్షేమం ఏముంటుంది? ఇలాంటి గొప్ప సంక్షేమం అందించే ఒక పెద్ద ప్రాజెక్టును పూర్తి చేయకుండా కేవలం ప్రజల్ని బిచ్చగాలుగా మారుస్తున్న పరిస్థితి ఉండకూడదని భావిస్తున్నాను. రైతు సేవా సంస్థ ప్రధాన కార్యదర్శిని, ఇరిగేషన్ మీద చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున ప్రకాశం జిల్లాలో దీనికి రౌండ్ టేబుల్కి లక్ష్మణ్ గారు ఆహ్వానిస్తే రావడం జరిగింది. ఇక్కడ ఉన్న విషయాలతో నేను దృష్టికి తీసుకొస్తాను. ప్రధానంగా ప్రకాశం జిల్లా వరకు చూసినట్లయితే దీనికి నీటిని కృష్ణానది ద్వారా వచ్చే కార్యక్రమమే చేపట్టాలి తప్ప మరి ఇంకొక రకంగా అవకాశం లేదు. ఇది ఇరిగేషన్ ఆస్పెక్ట్. రెండోది 500 టీఎంసీ నీళ్లు వర్షపాతం చూపిస్తున్నా ఆ నీటిని విడిచిపెట్టుకుని చెరువుల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ పెట్టేటువంటి కార్యక్రమాన్ని సరిగ్గా ప్రభుత్వం చేపట్టలేదు. ఈ తనం కనిపిస్తూ ఉంది. ఇంకొక అంశం ఏంటంటే గోదావరి కృష్ణా పెన్నా అనుసంధానం జరిగిన లేదా పోలవరం ప్రాజెక్ట్ నుంచి సింకేజ్ రిజర్వాయర్కి కనెక్టివిటీ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి కంపల్సరీగా దాంట్లో భాగంగా పోలవరం మన నాగార్జున రైట్ కెనాల్ ఫేజ్ 2 ప్రోగ్రామ్ని కంప్లీట్గా పూర్తి చేసినట్లయితే ఈ పోలవరం మన ప్రకాశం జిల్లాకు ఉన్నటువంటి నీటి అవసరాలు ఖచ్చితంగా 100 తీరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ 3 అంశాల మీద దృష్టి పెట్టాలని, అలాగే రైతులు కూడా దాని మీద కొంత అవగాహన కల్పించుకుని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఒంగోలు 38వ డివిజన్లో నివాసం ఉంటున్న డి నాగూర్బి తన భర్త ఇటీవల యాక్సిడెంట్లో చనిపోయాడు. అయితే తన కుటుంబం ఇంటి యజమాని లేకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు హుటాహుటిన నాగూర్బి నివాసానికి వెళ్ళి మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ కొంత నగదును ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటారని భరోసా ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు, నీ వాళ్ళు కూడా
లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. దాకా మా 39వ డివిజన్లో ఉన్నారు. వాళ్ళ నుంచి ఒక 2 years క్రితం 38వ డివిజన్ కింద వచ్చారు. ఏంటంటే ఈ మ్యాపింగ్లో వీళ్ళు అక్కడ మ్యాపింగ్ చేయాల్సింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు దాంట్లో తంబేసినట్టయితే వైఎస్ఆర్ బీమా వచ్చింది. ఆ బీమా వాళ్ళకి రాలేదు. ఆర్థికంగా కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏదో చిన్న సహాయం చేద్దామని ప్రభుత్వ పరంగా వచ్చాయని ఏదైనా అవకాశం ఉన్న వరకు మేము చేస్తామని ఎంతవరకు ఉన్నా వరకు వచ్చే మార్గంగా ఈ వార్త ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.